నెల్లూరులో మహారాష్ట్ర దర్గా గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు మేయరు. అక్కడ ఎంతో డెవలప్ చేసాం. రోడ్లు కావచ్చు, అక్కడ ఘాటు కావచ్చు, తర్వాత టెంపుల్ ఆ యొక్క పరిసరాల ప్రాంతాలు కావచ్చు, చాలా చక్కగా చేసాం. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే గత రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక 5 crores శాంక్షన్ చేస్తా ఉన్నారు. అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్దిగా కుదిరి పడుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని నుడా ద్వారా యాక్చువల్గా ఆ యొక్క డెవలప్మెంట్ చేసేట్టుగా నిన్న అధికారంగా ఆర్డర్స్ చేసాం వీసీ గారికి. వీసీ గారు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసేదానికి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్, ఒక 25,000 మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్కి 2014-19లోనే వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా 3/4 అయిపోయినాయి.